ఓం శ్రీ గణేశాయ నమః. గురుదేవో భవ. ఆత్మీయ ప్రేక్షకులారా, మీ అందరికీ ఎంతో ఇష్టమైన జీవన జ్యోతి ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. నమ్మకం అనేది జీవితంలోని అతిపెద్ద శక్తి. ఆ నమ్మకపు వెలుగులో మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేయడానికి చేసే చిన్న ప్రయత్నమే మా ఈ జీవన జ్యోతి. ప్రేక్షకులారా, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు నాణానికి రెండు వైపులా ఉంటాయి. కానీ రాబోయే కష్టాలను ఎదుర్కొనే ముందు జాగ్రత్తలు మరియు పరిష్కారాలను తెలుసుకుంటే జీవితం సులభంగా మారుతుంది. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మనం మే 2026 సింహరాశివారి సంపూర్ణ రాశి ఫలితాలు, గ్రహగోచార ఫలితాలు మరియు మీ దైనందిన జీవితంలో ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులతో చేయగలిగే అత్యంత ప్రభావవంతమైన సాంప్రదాయ పరిహారాలను పూర్తిగా వివరించబోతున్నాము. మొదటిసారిగా మా జీవన జ్యోతి ఛానల్ను సందర్శిస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి మా భక్తి మరియు జ్యోతిష్య ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. సింహరాశివారి ప్రాథమిక లక్షణాలు మరియు మే నెల ప్రాముఖ్యత. సింహరాశి అగ్నితత్వానికి చెందిన రాశి. దీని అధిపతి సాక్షాత్తు సూర్యదేవుడు. సింహరాశివారు పుట్టుకతోనే నాయకులు, ఆత్మవిశ్వాసంతో నిండినవారు. ఎలాంటి కష్టం వచ్చినా భయపడకుండా అగ్నిలో వికసించిన పువ్వులా మళ్లీ లేచి నిలబడే ధైర్యవంతులు. అలాంటి సింహరాశివారికి మే నెల, ముఖ్యంగా మే 15, 2026 తర్వాత రోజులు నిజంగానే ఒక సువర్ణయుగం లేదా అదృష్టోదయం కాలం అని చెప్పవచ్చు. కొంతమంది జాతకాల్లో అద్భుతమైన రాజయోగాలు ఉన్నప్పటికీ వారు సాధారణ మనుషుల్లా జీవితం గడుపుతుంటారు. ఇంకొంతమందికి ప్రత్యేక యోగాలు లేకపోయినా రోజురోజుకు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటారు. దీనికి కారణం వారికి తెలిసిన సమయజ్ఞానం మరియు కర్మ సిద్ధాంతం. ఏ సమయంలో ఏ పని ప్రారంభించాలి, ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ పరిహారాలు చెయ్యాలి అనే చిన్న రహస్యాలు వారికి తెలుసు. ఈరోజు ఆ రహస్యాన్నే నేను మీకు చెప్పబోతున్నారు. గ్రహాల సంచారం మరియు వాటి ప్రభావం. మే 2026 గ్రహగతి. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మే నెలలో జరిగే గ్రహమార్పులను గమనిస్తే, మే 1 బుద్ధి, వ్యాపారం మరియు వాక్చాతుర్యానికి కారకుడైన బుధగ్రహం మేషరాశిలో ప్రవేశించనున్నాడు. మే 15 అత్యంత ముఖ్యమైన రోజు. ఈరోజు ఆకాశ మండలంలో పెద్ద మార్పులు జరగనున్నాయి. సౌందర్యం, ఐశ్వర్యం మరియు ధనానికి కారకుడైన శుక్రుడు మిథున రాశిలోకి వెళ్తాడు. అదే రోజు బుధుడు వృషభ రాశిలోకి మరియు గ్రహాల రాజైన సూర్యదేవుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశి అధిపతి అయిన సూర్యుడు 10వ ఇంటిలో అంటే కర్మస్థానంలో ప్రవేశించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. మే 26 వృషభరాశిలో గ్రహాల సమాగమం మరింత బలపడుతుంది. జూన్ 2 అంటే తదుపరి నెల సూచన, దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గురుగోచారానికి సంబంధించిన పూర్తి వీడియోను ఇప్పటికే మా ఛానల్లో అప్లోడ్ చేశాము, తప్పకుండా చూడండి. ఈ మే 15 తరువాత సింహరాశివారి 9వ ఇంటిలో అంటే భాగ్యస్థానంలో లగ్నాధిపతి సూర్యుడు మరియు ధనాధిపతి బుధుడు కలిసి అద్భుతమైన బుధ ఆదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మీ జీవిత దిశనే మార్చగల శక్తి కలిగి ఉంది. ఉద్యోగం, వృత్తి మరియు ఆర్థిక పరిస్థితి. రాజయోగ ఫలితాలు. ముందుగా మీ వృత్తి జీవితం మరియు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. మే 15 తర్వాత సింహరాశివారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కృషి చేస్తున్నవారికి ఇది సరైన సమయం. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రభుత్వ టెండర్ల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ఈ సమయం విజయం ఖాయం. ఉద్యోగస్తులకు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నవారికి, ముఖ్యంగా టీమ్ లీడర్ మరియు మేనేజర్ హోదాలో ఉన్నవారికి ప్రమోషన్ మరియు జీతం పెరుగుదల వచ్చే బలమైన యోగముంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. కళ మరియు సృజనాత్మక రంగం. సినిమా, నాటకం, రచన మరియు డిజిటల్ మీడియా అంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన కాంటెంట్ క్రియేటర్లకు ఇది బంగారు కాలం. మీ సృజనాత్మకతకు కొత్త రెక్కలు వస్తాయి మరియు సోషల్ మీడియాలో మీ ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారం మరియు రియల్ ఎస్టేట్.
భూమి కొనుగోలు అమ్మకాలతో సంబంధమున్నవారికి ఈ నెల లక్ష్మీ కటాక్షముంటుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకునేవారికి మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి విదేశాల నుంచి అపారమైన ధనలాభం కలుగుతుంది. తండ్రివైపు నుంచి లేదా పూర్వీకుల ఆస్తి నుంచి మీకు రావాల్సిన వాటా ఎటువంటి అడ్డంకులు లేకుండా మీ చేతికి చేరుతుంది. ప్రేక్షకులారా, నాణానికి రెండు వైపులున్నట్లే ఎంత శుభఫలితాలున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 7వ ఇంటిలో రాహు మరియు 8వ ఇంటిలో శని అంటే అష్టమశని ఉండటం వల్ల సంబంధాల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానమే పెద్ద శత్రువు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే అనవసరమైన అనుమానాలు రావచ్చు. మీరు దాచిపెట్టిన రహస్యాలు బయటపడే అవకాశముంది. 3వ వ్యక్తి జోక్యం. మీ వైవాహిక జీవితం లేదా ప్రేమ వ్యవహారాల్లో ఒక 3వ వ్యక్తి వచ్చి చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవచ్చు. వారు మీకు అత్యంత సన్నిహితులే కావచ్చు. జాగ్రత్త! ఎవరో చెప్పిన మాటలు విని మీ జీవిత భాగస్వామితో గొడవపడకండి. మీ ఇద్దరి మధ్య పరస్పర నమ్మకం మరియు స్పష్టమైన సంభాషణ ఉండాలి. అలాగే చాలామంది నన్నడిగే ప్రశ్న ఏమిటంటే, గురూగారు, మేం ఎంత కష్టపడ్డా డబ్బు నిలవడం లేదు. ఇంట్లో గొడవలు, ఒకరినొకరు చూడలేని పరిస్థితి, అప్పులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం దృష్టిదోషం మరియు శత్రుబాధ. మీ అభివృద్ధిని చూసి మీ సన్నిహితులే, మీ కుటుంబ సభ్యులే మీపై కుట్రలు చేయవచ్చు. ఈ అన్ని దృష్టిదోషాలు, నెగటివ్ ఎనర్జీ మరియు శత్రుబాధ నుంచి బయటపడేందుకు ఎటువంటి పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లోనే చేయగలిగే ప్రభావవంతమైన సాంప్రదాయ పరిహారాలను ఇప్పుడు చెబుతున్నాను. వీటిని భక్తితో పాటించండి. 1. రాక్ సాల్ట్ ప్రయోగం. రాక్ సాల్ట్లో నెగటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుతమైన శక్తి ఉంది. వారంలో 2 రోజులు అంటే మంగళవారం మరియు శుక్రవారం మీరు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాక్ సాల్ట్ మరియు చిటికెడు పసుపు కలిపి ఇంటిని శుభ్రం చేయండి. దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం మరియు కలహాలు తొలగి శాంతి నెలకొంటుంది. 2. నిమ్మకాయ మరియు కర్పూర హారతి. ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున ఒక నిమ్మకాయ తీసుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మరియు ఇంటి సభ్యులందరికీ దృష్టి తీసి బయటపడేయండి. సాయంత్రం సమయంలో ఇంట్లో శుద్ధమైన పచ్చకర్పూరం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. 3. దృష్టి నివారణ రాళ్లు. మీ ఇంటి ప్రధాన ద్వారం బయట ముఖ్యంగా నల్లుపు మరియు తెలుపు రంగుల రాళ్లను దారంలో కట్టి వేలాడదీయండి. ఇది బయటనుంచి వచ్చే చెడు దృష్టి మరియు శత్రువుల కుట్రలను ద్వారం దగ్గరే ఆపేస్తుంది. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఇది కాపాడుతుంది. 4. ఇంటి దేవత యంత్రస్థాపన. ప్రతి ఇంటికి ఇంటి దేవత రక్షణ తప్పనిసరిగా ఉండాలి. మీ జాతకం, రాశి మరియు నక్షత్రానికి అనుగుణంగా ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రత్యేక యంత్రాన్ని మేము అందిస్తాం. ఈ యంత్రాన్ని మీ పూజాగదిలో ఉంచి ప్రతిరోజూ దీపం వెలిగించి పూజ చేస్తే మీ శత్రువులు ఎంత బలవంతులైనా మీపై ప్రభావం చూపలేరు. లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. తల్లి ఆశీర్వాదం. ప్రత్యేక ట్రిక్. మే 15 తర్వాత 11వ ఇంటిలో గురుశుక్రుల సంయోగం వల్ల లక్ష్మీయోగం ఏర్పడుతోంది. మీరు ఏ ముఖ్యమైన పని, ఇంటర్వ్యూ లేదా బిజినెస్ మీటింగ్కి వెళ్లే ముందు మీ తల్లి చేతితో లేదా తల్లితో సమానమైన స్త్రీ చేతితో ఒక లోటా నీరు తాగి వారి ఆశీర్వాదం తీసుకుని ఇంటినుంచి బయలుదేరండి. ఆ పని 100% విజయవంతమవుతుంది. ఇప్పుడు సింహరాశివారి ఆరోగ్య విషయానికి వస్తే, అష్టమశని ప్రభావం వల్ల శరీరంలో అలసట, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన సమస్యలు వేధించవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఉదయం కనీసం 30 నిమిషాలు నడక చేయడం, సరళమైన యోగాసనాలు మరియు ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. పాత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నెలలో కొత్త మరియు సరైన ఔషధం దొరికే అవకాశం ఉంది. అయితే ఒక పెద్ద హెచ్చరిక ఏమిటంటే, 12వ ఇంటిలో కుజుడు ఉండడం వల్ల ఇది రక్తానికి కారకుడు. రక్తానికి సంబంధించిన సమస్యలు లేదా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు అధిక వేగం మరియు ఓవర్టేకింగ్ పూర్తిగా నివారించండి. రాత్రి ప్రయాణాలను వీలైనంత తగ్గించండి. దీనికి అత్యున్నత పరిహారం రక్తదానం, బ్లడ్ డొనేషన్. 12వ ఇంటి కుజుడి కారణంగా రక్తపాతం దోషముంటే మీరు స్వయంగా వెళ్లి ఆస్పత్రిలో రక్తదానం చేయండి. రోడ్లపై ప్రమాదాల్లో రక్తం కారడం బదులుగా అదే రక్తం నలుగురి ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడితే మీ ప్రాణానికి వచ్చే ప్రమాదం వెంటనే తొలగిపోతుంది. సింహరాశిలో కేతువు ఉండడం వల్ల ఈ నెల మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం లేచి సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు మనస్సుకు అపారమైన శాంతి లభిస్తుంది.
ధ్యానం చేయడం వల్ల కేతువు యొక్క నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయి. సమయం దొరికినప్పుడు సమీపంలోని శివాలయానికి వెళ్లి బిల్వపత్రాలతో శివునికి పూజ చేయండి. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఈ నెల శుభవార్త వినిపించే అవకాశముంది. మొత్తంగా చెప్పాలంటే సింహరాశివారికి ఈ మే నెల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో కొత్త మైలురాయిని స్థాపించే సమయంగా మారుతుంది. మీ లక్ష్యంపై మీ దృష్టి ఉండాలి. కష్టానికి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ప్రేక్షకులారా, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేయండి. దైనందిన రాశిఫలాలు, సాంప్రదాయ పరిహారాలు మరియు జ్యోతిష్యానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం కోసం మా జీవనజ్యోతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అందరికీ మేలు జరగాలి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.